తుమ్మికాపల్లి పంచాయతీలో శానిటేషన్ డ్రైవ్. పిహెచ్సి బియ్యంపేట పరిధిలో గల తుమ్మికాపల్లి పంచాయతీలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ విరోతి కొండలరావు, పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్, పిహెచ్సి సిబ్బంది ఆధ్వర్యంలో కాలువలు పూడికతీత, ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర క్లినిక్ క్లోరినేషన్, కాలువల దోమలు నిర్మూలనకి ఏవిడ్ దోమల మందు స్ప్రేయింగ్, సీతంపేట తుమ్మికాపల్లి గేట్ దగ్గర వాటర్ ట్యాంక్ క్లోరినేషన్, సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, పచ్చకావర్లు, డయేరియా పై ప్రజలకి అవగాహన కల్పించినట్లు హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరరావు తెలిపారు. హెల్త్ అసిస్టెంట్ సత్యారావు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ హెల్త్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై సిబ్బంది సమన్వయంతో శానిటేషన్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మెయిన్ మంచినీళ్ళు అంటే ఎక్కడ చాలా మంది మీకు తెలియదు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో వెనకాల ట్రే ఉంటుంది, ఆ ట్రే ఎప్పటికప్పుడు మార్చాలి. స్విచ్ ఆఫీస్, కరెంట్ స్విచ్ ఆఫీస్, ఆ ట్రే వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టాలి. అలాగే కూలర్స్ ఉంటాయి, ఆ కూలర్ వెనకాల ట్రే ఉంటుంది, అవి మార్పాలి. ఫ్లవర్ వాజులు ఉంటాయి, ఫ్లవర్ వాజులు అంటారు. తర్వాత కుండీలు ఉంటాయి, టుబ్ రోళ్ళు, వాటిల్లోనూ ఆ నీళ్ళు అలా ఉండిపోతే అవే మనకి పిల్లలకు వచ్చి కొడతాయి. మనకు ఆ కొట్టిన వెంటనే జ్వరం రాదు, వారం 10 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు మనకి డెంగీకి కానీ, మలేరియాకి కానీ, టైఫాయిడ్ జ్వరాలకు కానీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా టెస్ట్ ఫ్రీగా ఉన్నాయి. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1000-1500 అవుతాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గురి అన్నింటిలో కూడా ఏంటంటే వైరస్ వల్ల ఇవన్నీ వస్తాయి. అంచేత మీరు అందరూ బియ్యంపేట హాస్పిటల్ ఒకరోజు కానీ జ్వరం తగ్గకపోయి పారాసిటమాల్ వేస్తారు, చాలామంది డోలో 650 వేస్తారు. తగ్గకపోతే రెండో రోజు చూస్తే, తగ్గకపోతే మూడో రోజు టెస్ట్ చేసుకోవాలి. అదే